Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. సృష్టి అవతారములు. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. తలచుటకు వీలు కానివాడు, స్థూల రూపముగా ప్రకటనము కానివాడు, గుణాతీతుడును గుణవంతుడును సమస్త లోకాధారుడును పరబ్రహ్మస్వరూపుడును అగు గురుమూర్తికి నమస్కారము. ఈ జగత్తంతా కూడా భగవంతుని విరాట్ స్వరూపం. యుగములు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము మరియు కలియుగము. సృష్టి ప్రారంభంలో పరమాత్మ చరాచర జగత్తు వలె కనిపిస్తూ ఉన్నాడు. జగత్తంతా కూడా భగవంతుని విరాట్ స్వరూపమే. కృతయుగ ప్రారంభమున యుగ సంధిలో భూమి అంతా కూడా నీటితో నిండి ఉంది. ఆ సమయంలో బ్రహ్మము నుండి చైతన్యము శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. జలమయమైన భూమిపై శ్రీమన్నారాయణుడు శేషతల్పమున పరుండి తన లీలను చూపుచున్నాడు. శ్రీమన్నారాయణుని నాభికమలము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. బ్రహ్మ స్వయంభువు అని, విధాత అని చెప్పబడుచున్నాడు. బ్రహ్మ 100 సంవత్సరములు తపస్సు చేసి భగవానుని తన హృదయంలో దర్శించాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టి కార్యమును ప్రారంభించమని కోరెను. బ్రహ్మ తన సృష్టి కార్యములో మొదటగా సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. వారు మరలా సృష్టి చేయడానికి నిరాకరించినందున బ్రహ్మ కోపించాడు. ఆ క్రోధమునకు బ్రహ్మ కనుబొమ్మల నుండి రుద్రుడు బాలుడుగా ఉద్భవించెను. బ్రహ్మ తన దేహము నుండి 10 మంది పుత్రులను ఉద్భవింపచేశారు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, కృతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు. ఈ 10 మంది బ్రహ్మపుత్రులలో అత్రి మహాముని 2వ వానిగా బ్రహ్మ కండ్ల నుండి జన్మించెను. సప్త ఋషులలో 2వ వారు అత్రి మహాముని. తరువాత బ్రహ్మ ఇంద్రాది దేవతలను తన దేహము నుండి సృష్టించెను. 4 వేదములు బ్రహ్మ 4 ముఖముల నుండి వెలువడినవి. అయినప్పటికీ బ్రహ్మకు సృష్టి కార్యము సంతృప్తికరంగా లేదు. అప్పుడు బ్రహ్మదేహము 2 భాగాలుగా విడివడింది. 2వ భాగమును కాయ అని పిలువబడింది. ఈ 2 భాగములలో ఒక భాగము నుండి స్వయంభూమనువు పురుషుడుగా ఉద్భవించాడు. 2వ భాగము నుండి శతరూప స్త్రీగా ఉద్భవించింది. వీరిద్దరిని సృష్టి కార్యమును నిర్వహించవలసినదిగా చతుర్ముఖ బ్రహ్మ కోరాడు. వీరిద్దరి వలన స్త్రీ పురుష కలయిక ఆచారమై సృష్టి వృద్ధి చెందింది. బ్రహ్మ యొక్క నీడ నుండి కర్ధమ ప్రజాపతి ఉద్భవించాడు. బ్రహ్మదేవుని ముక్కురంధ్రము నుండి శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో అంగుష్ట ప్రమాణంలో ఉదయించి కొండంతయి అప్పటి వరకు జలమయమైన భూమిని జలము నుండి పైకి తీసి తాను అదృశ్యుడయ్యాడు. సార్వభౌముడైన స్వయంభూమనువు పట్టమహిషి అయిన శతరూపల సృష్టి కార్యము వలన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను 3 పుత్రికలు జన్మించారు. పుత్రికలలో ఆకూతిని రుచి అను మునికి, దేవహూతిని కర్ధమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. కర్ధముడు సృష్టి చేయుటకు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు భగవానుడు కర్ధమునికి ప్రత్యక్షమై నీ పుత్రుడుగా జన్మించుదునని చెప్పాడు. స్వయంభూమనువు కర్ధమునకు తన కుమార్తెనిచ్చినను అసమాన ప్రజ్ఞావంతుడైన కర్ధమ మహర్షి శ్రేష్ఠుడగుట వలన స్వయంభువు కర్ధమునకు నమస్కరించాడు. దేవహూతి కర్ధములకు 9 మంది పుత్రికలు, 1 పుత్రుడు కలిగారు. కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అను 9 పుత్రికలు. కుమారుడుగా కపిలుడు జన్మించారు. శ్రీమన్నారాయణుడే కపిలుడుగా అవతరించాడు. 9 మంది కుమార్తెలను ఋషులకు ఇచ్చి వివాహం చేశారు. అనసూయను బ్రహ్మపుత్రుడు అత్రి మహామునికిచ్చి వివాహం చేశారు. కనుక బ్రహ్మపుత్రుడు అత్రి మహర్షి, స్వయంభౌమునువు శతరూపల కుమార్తె అయిన దేవహూతి
కర్దముని ప్రజాపతుల రెండవ కుమార్తె అనసూయ కనుక అత్రి అనసూయల జన్మ గురించి మనకు తెలియజేయబడింది. ఇది కృతయుగ ప్రారంభంలోనే జరిగింది. అత్రి అనసూయల కుమారుడే దత్తాత్రేయుడు. భగవంతుడు అవతారం ఎత్తుటకు ఒక గాథ చెప్పబడుచున్నది. ఆ కథను తెలుసుకుందాం. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఒకసారి దూర్వాస మహాముని ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉండగా తన శిష్యులతో కలిసి అంబరీషుని దగ్గరికి వచ్చాడు. అంబరీషుడు ఆయనను పూజించి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కూడా రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషుడికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతిథి అయిన దూర్వాసుడు రాకుండా భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. అందుకని రెంటికి లోపం రాకుండా కొద్దిగా నీరు మాత్రం త్రాగాడు. ఇంతలో దూర్వాస మహర్షి వచ్చి నీరు త్రాగిన సంగతి తెలుసుకుని కోపించి, రాజా, నీవు నానా యోనుల్లో జన్మింతువుగాక అని అంబరీషుని శపించగా అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమై దూర్వాసుడితో, నా భక్తులను రక్షించడం నా ధర్మం. మహర్షులైన మీ శాపం కూడా వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అని చెప్పాడు. లోకోపకారార్థము శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ ఉంటాడని దూర్వాసుడు ఆ శాపాన్ని అంబరీషునికి బదులుగా శ్రీహరికి వర్తింపజేశాడు. ఆ శాపము వలన మహావిష్ణువు ధర్మరక్షణార్థము ఈ 4 యుగములలో అవతారాలు ఎత్తుచూ ఉన్నాడు. ఆ అవతారాలలో దత్తాత్రేయ అవతారం ఒకటి. శ్రీ గురుదేవ దత్త. శుభం. Subscribe and share my channel Sudarsana.